ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల తరువాత మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే. అసలు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున దేవుని యొక్క తీర్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎటువంటి సంఘటనలు అనేవి రేపటి రోజున 4 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి. కాబట్టి ఇటువంటి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక మా వీడియోస్ చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదిస్తే సరిపోతుందండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, వయసు, పేరు, గోత్రం ఆధారంగానే మనం ఫోన్ ద్వారానే మన గురువుగారి నుండి మన యొక్క సమస్యలకు మంచి పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు అండి. మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధన నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఇటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు చాలా చక్కగా మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపగలుగుతారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి, చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులా రాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను, కార్యదక్షతను కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క సొంత విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే అసలు తట్టుకోలేరు. అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలను చాలా గోప్యంగా ఉంచుకుంటూ ఉంటారు. అలాగే ఇతరుల యొక్క విషయాలను కూడా చాలా రహస్యంగా ఉండడానికే వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే సమాచార సేకరణకు కొత్త పద్ధతులను వీరు అవలంబిస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క హృదయంలో చోటును సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోనటువంటి మార్పుగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీ యొక్క గ్రహస్థితుల ఆధారంగా ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీకు అయితే కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అయితే ఎదురవబోతున్నాయి అని చెప్పుకోవాలి అండి. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క గ్రహస్థితులు ఒక్కొక్కరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి వారి యొక్క ఆధారిత మీద వేరువేరుగా జరగబోయేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి అని చెప్పాలి. చాలా కాలంగా మీ నుండి దూరంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకోవేటువంటి ఒక అవకాశం అయితే మీకు కలగనుంది. వారే మిమ్మల్ని సంప్రదించడం కానీ, లేదంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదంటే వారే నేరుగా మీ వద్దకు రావడం కానీ, ఈ విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి సంఘటనలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి. విడిపోయినటువంటి స్నేహితులను అయితే మళ్ళీ తిరిగి కలుసుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీకు కుటుంబానికి సంబంధించినటువంటి మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న వాగ్వాదాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అలాగే మీ యొక్క బంధువుల నుండి ఆహ్వానాలు అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి మీ యొక్క బంధువుల నుండి ఆహ్వానం అయితే కలిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనబరుస్తున్నాయండి. అలాగే ఈ యొక్క రాశివారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనిని అయితే ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ఆ పనిని పూర్తి చేయాలి అని మీరు చాలా సార్లు భావించారే కానీ ఆ యొక్క పనిని పూర్తి చేయడంలో మీకు చాలా అడ్డంకులు అనేవి వచ్చాయి. కానీ అటువంటివి అన్నీ కూడా
తొలగిపోయి ఈరోజు మీ యొక్క పనిలో మీకు విజయం అనేది కలగబోతుంది. ఇక దీనికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు కలగబోతుంది. మీరు ఏది అయితే చేయాలి అని అనుకుంటున్నారో వాటిని అన్నిటినీ కూడా ప్రారంభించుకునేందుకు ఇది చాలా శుభసూచకమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది అనే చెప్పాలి. ఈ రోజు మీరు ఏ పనిని మొదలు పెట్టుకున్నా కూడా అది అంతా కూడా శుభసూచకంగా సాగిపోబోతుంది. ఈ రోజు మీరు అయితే బోల్డ్ అన్ని ఆర్థికపరమైనటువంటి అంశాలను ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. కానీ వాటి యొక్క కమిట్మెంట్ విషయంలో మీరు చెడులను అన్నిటినీ కూడా పరిశీలించి చేయండి. ఇక వ్యాపార విషయానికి వస్తే మీ యొక్క శక్తిని మించి ఈ రోజు సరుకును డెలివరీ చేస్తామని కొంతమంది వాగ్వాదాలు చేస్తారు. కానీ అటువంటి వారిది మాటలే కానీ చేతలు మాత్రం శూన్యం కనుక అటువంటివి అన్నిటినీ కూడా ఇక మర్చిపోండి. ఇక మీ యొక్క ప్రియమైనటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని అంగీకారం అడగడం జరుగుతుంది. దాని గురించి కమిట్మెంట్లను వాగ్వాదాలను అసలు ఇవ్వకండి. ఎందుకంటే అది చాలా కష్టం అవుతుంది. ఈ రోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా అనవసరంగా ముఖ్యం కానటువంటి పనుల కోసం అధికంగా గడుపుతారు. ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి తనలో ఉండేటువంటి నైపుణ్యాన్ని అంతా కూడా చవి చూపిస్తుంది. మీకు ఈ విషయాలు అన్నిటినీ కూడా ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ యొక్క అనుభవాలను అన్నిటినీ కూడా అతిశయోక్తి చేసుకోవచ్చును. అలా చేయవద్దు అని మీకు సలహా ఇవ్వడాలు అనేవి జరుగుతాయి. మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక మీ యొక్క కుటుంబ సంక్షేమము అలాగే మీ యొక్క ఆనందాన్ని పెంచుకోవడానికి మీరు మద్యం నిషేధించవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. సూర్యగ్రహము అనేది ఒక సాత్విక గ్రహము అనేది అవ్వడం వలన ప్రతీకార ఉత్పత్తులకు అది అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి కొన్ని ఉపత్తుల పట్ల మీరు ఆలోచించి ముందడుగు వేయండి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో సాయంత్రం 4 గంటల తర్వాత కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అయితే ఎదురవబోతున్నాయండి. ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి వలన మీరు అయితే చాలా కాలంగా బాధపడుతూ వస్తున్నారు. మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు మీరు చాలా కాలంగా అన్వేషణ అనేది చేయడము అనేది జరుగుతూ వస్తుంది కదండి. కానీ ఆ యొక్క సమస్యకు మీకు తగినటువంటి పరిష్కారము అనేది దొరకడం లేదు. ఇక ఈ రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గము అయితే మీకు ఖచ్చితంగా కలగబోతుంది అనే చెప్పాలి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ముందుగానే మేము చెప్పాం కదండి, ఆ యొక్క చిన్న విషయంలో మీకు తగినటువంటి జాగ్రత్త ఉంటే మాత్రం ఇక మిగిలిన అంశాల్లో అన్నింటినీ కూడా సానుకూలమైనటువంటి ఉత్పత్తులనే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇక మీ యొక్క వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అంతా కూడా సజావుగా సాగిపోబోతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గనక మీరు అయితే మిశ్రమ ఫలితాలను అయితే చూడగలుగుతున్నారు. పని ఒత్తిడి అనేది అధికం కావడం వల్ల మీకు తలనొప్పి, నీరసము అనేటువంటి చిన్నవి కలిగేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి. ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో రాబోయేటువంటి రోజుల్లో అతి చేరువలోనే ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు చూడబోతున్నారు అనే చెప్పాలి. ఇక రేపటి రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు ఖర్చులు కొంత మేర అధికంగా అయ్యేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయండి. కాబట్టి రేపటి రోజున మీరు డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం రేపటి రోజున మీరు అయితే ధనాన్ని అయితే ఖర్చు పెట్టేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం అండి. ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొన్ని సానుకూల కొన్ని ప్రతికూల అంశాలు అయితే రేపటి రోజున కనబరుస్తున్నాయి. ఊహించినటువంటి కొన్ని సంఘటనలను సాయంత్రం 4 గంటల తర్వాత మీరు చూడబోతున్నారు. కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన అయితే తప్పనిసరి అండి. శివనామ స్మరణ అయితే అసలు మరవకండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. ఇంకా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చవి చూడగలుగుతారు. అలాగే మీకు ఉన్నంతలో అంటే మీ యొక్క శక్తి మేరకు పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి, ఈ యొక్క తులారాశి వారికి రేపు రోజున ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.